అయ్యో పాపమైన ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? ఎలా ఉంది? జరిగింది చెప్పు. అంతేనంటావా? లేకపోతే బాహుబలి సినిమా స్టోరీ చెప్తావా? ఉన్నదేగా చెప్పాల్సిందే. పాపం ఎంత ఫీల్ అవుతారో. హలో, ఏంటి మీ నాన్న పడుకున్నాడా? పడుకోలేదండి. ఇంకా ఎప్పుడు పడుకుంటాడంట? ఈ నైట్ అంతా ఆయన పడుకోరంట. అదేంటి? జాగారం. అదేం జాగారం? ఇవాళ శివరాత్రి కూడా కాదే. మాకిక్కడ శివరాత్రి లాగే ఉంది. అదేంటి? రాత్రి అయితే రాత్రి అవ్వాలి, శివరాత్రి ఎలా అవుతుంది? ఆ సిద్ధుగాడు ఈ రాత్రిని శివరాత్రి లాగే మార్చేశాడండి. వాడక్కడికి వచ్చాడా? అవును. వచ్చి వీడితో ప్లాన్ మీదే అక్కడికి వెళ్ళాడు. ఏంటిది? ఓ, అయితే వరుదిని నాతో బయటికి రాకుండా ఉండటం కోసం ఈ ప్లాన్ వేశాడనమాట. నువ్వు రెడీగా ఉండు, ఓ గంటలో మనం బయటికి వెళ్తున్నాం. ఎలాగండి? వాళ్ళిద్దరూ ఇంటి ముందే ఉండగా అసలు అది ఇంపాసిబుల్ కదా. ఎలాగో నీకే తెలుస్తుంది. ముందు ఫోన్ నందుగాడికివ్వు. నాకా? నీతో మాట్లాడతారంట. చెప్పరా. ఇస్తున్నా. హలో బావా, ఏంటి? ఏంటి? చెప్పు బావా. ఓకే, డన్ డన్. ఇస్తున్నా. హలో బావా, ఏంటి? ఏంటి? చెప్పు బావా. ఓకే, డన్ డన్. ఏంటి? ఏం చెప్పారు? నిన్ను రెడీగా ఉండమని చెప్పారు. కానీ ఎలా తీసుకెళ్తారో చెప్పారా? కార్లో తీసుకెళ్తానని చెప్పాడు. కాదు నందు, మరి వీళ్ళని ఎలా మేనేజ్ చేద్దామని చెప్పారు? ముందు నిన్ను రెడీగా ఉండమని చెప్పారు. అది కాదే. నువ్వు ఎక్కువగా మాట్లాడితే గొంతు పిసికేస్తా. నోరు మూసుకుని వెయిట్ చేయి. ఇంకో గంటలో నువ్వు బయటికి వెళ్తున్నావు అంతే. జాగారానికి అన్ని సమకూర్చాం. రేయ్ సిద్ధు, నన్ను నా భార్యని బయటికి వెళ్ళనివ్వకుండా వెదో ప్లాన్ లేస్తావా? నీ ప్లాన్ ని నేనెలా తిప్పుకొడతాను చూడు.
రండి బాబు, మీరు చెప్పినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశాను. ఇవిగో కాలక్షేపానికి పుస్తకాలు, నిద్ర రాకుండా ఉండటానికి భక్తి సంగీతం. బాబు, కునుకొస్తే 4 ఒక్క పలుకులు నోట్లో వేసుకుంటే దెబ్బకు నిద్ర మొత్తం వదిలిపోతుంది బాబు. ఫ్యాంటాస్టిక్ అంకుల్, బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. సూపర్. అంకుల్, భక్తి మన ఇద్దరికేనా? మన వాళ్ళెవరికీ లేదా? ఎందుకు లేదు బాబు, అందరికీ దేవుడన్నా పూజలన్నా విపరీతమైన భక్తి బాబు. అందులో మా వరూదినికైతే మరీ బాబు. కార్యక్రమం గురించి వాళ్ళతో చెప్పారా? చెప్పాను బాబు. వరూదిని హ్యాపీగానే ఫీల్ అయిందా? అందరికీ ఇదేం జాగారం అర్థం కాలేదు బాబు. ఇప్పుడు బాగా అర్థం అవుతుందిలేండి. పిలవండి మరి. బాబు నందు, పెద్దమ్మి, వరూదిని, కావ్య రండి. అల్లుడు గారు వచ్చారు, మీరు త్వరగా రండి. అల్లుడు గారు, ఆహా, ఆ సౌండ్ ఎంత హాయిగా ఉంది. త్వరగా రండి మీ. మోయా రండి బాబు. వాడితో నైట్ షికారు కొట్టడం కోసం బాగానే రెడీ అయింది. ఇప్పుడు ఇల్లు ఎలా కదులుతుందో నేను చూస్తాను. ఏమండి, ఈ కాలంలో ఇంత భక్తి ఎవరిలోనైనా చూసారా? కేవలం సిద్ధు గారిలోనే చూసాం. మీరు ఉన్నారు ఎందుకు? ఏ రోజైనా మీ అంతటి మీరు గుడికి వెళ్తామని అన్నారా? నువ్వు ఉండు పెద్దమే. ఎంతైనా సిద్ధు స్టైలే వేరు. అటు మోడర్న్ గా ఉంటాడు, ఇటు డివోషనల్ గా ఉంటాడు. ఆహాహాహా, సిద్ధుగారిని చూస్తుంటే ఒక భక్త రామదాసు, ఒక భక్త తులసిదాసు, ఒక భక్త హరిదాసు. హరిదాస్ భక్తుడు కాదు. అవునా? అయినా అలాంటి భక్తులందరూ గుర్తొచ్చి ఒళ్ళంతా భక్తి పారవస్యంతో నిండిపోతోంది. సడన్ గా వీళ్ళకేమైంది? వీడి భజన మొదలెట్టారు. పదండి పదండి, కూర్చుందాం పదండి. రాబద్దమే, కూర్చో. వీళ్ళేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? బాబు, మంచి భక్తి క్యాసెట్లు తెప్పించాను. ఎంఎస్ రామారావు గారి సుందరాకాండతో మొదలుపెట్టి లింగాష్టకం, బిలహాష్టకం, విశ్వనాథాష్టకం ఇవన్నీ పెట్టేసి తెల్లవారుజామున ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతంతో ముగించేద్దాం బాబు. సూపర్ అంకుల్. ఎంఎస్ రామారావు గారితో మొదలుపెట్టి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో కంప్లీట్ చేసే ఏర్పాటు చేశారన్నమాట. అవును బాబు. మరి మొదలు పెట్టమంటారా? మీరే ఆలస్యం అంకుల్. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.